హాయ్ హలో నమస్తే. ఇప్పుడు పాకిస్తాను దే స్టార్టెడ్ షెల్లింగ్ ఇన్ ద బార్డర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అగైన్. పాకిస్తాన్ వాళ్ళు ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్లో షెల్లింగ్ మొదలెట్టారు. ఇప్పుడు ఒక పోస్ట్ చూసా, నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి అది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎవరో ఇది పోస్ట్ చేశారండి, ఎవరో తెలీదు. A picture that speaks louder than words. They wanted to divide us, but we stood united. అని ఈ పిక్చర్ పెట్టారు. అంటే మనందరికి తెలిసి ఇది ఓకే, ఇది విక్రమ్ మిశ్రీ ఆర్మీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి. ఇక్కడ వింగ్ కమాండర్ ఒమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా గురేసి వీళ్ళు ముగ్గురు ఫోటోలు పెట్టి యూ వాంట్ టు డివైడ్ అస్ బట్ వీ స్టూడ్ యునైటెడ్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈమెను ఫ్రంట్ రోల్లో పెట్టి ఈమె చేత చెప్పించారు. ఒక ముస్లిం కాబట్టి ఆమె చేత చెప్పించారు. ఇప్పుడు ఆమె చేత చెప్పిస్తే ఇది పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ మీద షెల్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు షెల్లింగ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ మీద చచ్చిపోయేది ముస్లిమ్స్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నట్టు జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు మన ఏదో బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాంటి దాంట్లో బాంబు దాడి జరిగిందంటే ఎక్కువగా హిందువులు ఎఫెక్ట్ అవుతారు, ఎందుకంటే అక్కడ హిందూ జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఎఫెక్ట్ అవుతారు, ఇక్కడ ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో షెల్లింగ్ చేశారు. షెల్లింగ్ చేస్తే ఎవరు చనిపోయారు? 15 మంది ఇన్నోసెంట్స్ ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళలో హిందువులు కూడా ఉండొచ్చు 15 మందిలో, బట్ వాళ్ళు క్లియర్గా వాళ్ళైతే చెప్పలేదు. 15 సివిలియన్స్ డెడ్, 43 హట్ అని చెప్పి ఇది ఎన్డీటీవీలో వాళ్ళు వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఎవరైతే ఈ టెర్రరిస్టులు వచ్చి పహల్గామ్లో మతం అడిగి చంపేశారు. మనం ఒక యాంగిల్లో మతం అడిగి చంపేశారని మనం ఒక యాంగిల్ ఆలోచిస్తున్నాం. ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అదేంటంటే అడిగినగా మతం అడగకుండా అందరినీ చంపేస్తే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. మతం అడిగి కేవలం టార్గెట్ చేసి హిందూ మతానికి సంబంధించిన మగవాళ్ళని, అది కూడా మగవాళ్ళని టార్గెట్ చేశాడు కాబట్టి 26 మంది ఆ నంబర్ అక్కడ ఆగింది. 26 దగ్గర ఆగింది నంబరు. అడిగినగా ఫిలాసఫీ పెట్టుకోకుండా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముస్లిమ్స్, హిందూ, సిక్, బుద్ధిస్ట్ మొత్తం లేపేశాడు అనుకోండి. అక్కడ ఆల్మోస్ట్ 100-200 మందిని కాల్చేసి ఉండేవాడు వాడు. ఓకే, అంతే కదా. చిన్నపిల్లలను వదిలేసాడు, కంటి ముందు చిన్నపిల్లలను కూడా లేపేశాడు వాడు. ఆ ఉగ్రవాదానికి వెళ్ళి ఉంటే వాడు అట్లీస్ట్ సెలెక్టివ్గా వెళ్ళాడు కాబట్టి 26 మందితో నంబర్ ఆగింది అక్కడ. ఓకే, ఇప్పుడు అది ఎత్తేసారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇదిగో చూడండి, మనోళ్ళు అక్కడ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి చేశారో వాళ్ళు ఇప్పుడు షెల్లింగ్ మొదలెడితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ 15 మంది చచ్చిపోయారు ఇప్పుడు. ఓకే, సో మనం ఎప్పుడైతే 26 మంది కోసం మనం ఎలాగైతే యునైటెడ్గా ఉన్నామో, ఎలాగైతే 26 మంది కోసం యునైటెడ్గా మాట్లాడామో, ఇప్పుడు పాపం ఈ ఇన్నోసెంట్ ముస్లిమ్స్ చచ్చిపోయారు జమ్మూ కాశ్మీర్లో, వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాలి, యునైటెడ్ అవ్వాలి కదా, వాళ్ళ కోసం కూడా యునైటెడ్గా మాట్లాడాలి కదా. గోడీ మీడియా ఎందుకు సైలెంట్ అయిందో మనకైతే తెలియదు. గోడీ మీడియా, గోడీ పీపుల్, మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గోడీ పీపుల్, రైట్? ఆయన పవన్ కళ్యాణ్ గారు గోడీ అంటే మోడీ అని కాదు అర్థం. గోడీ పీపుల్ అంటే అర్థం ఏంటి, దానికి ఏదో పదం ఉంది హిందీలో, అంటే వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తారట. దాన్ని నాకు కరెక్ట్గా గోడీ అంటే మీనింగ్ తెలియదు కానీ, బట్ ఇప్పుడు గోడీ మీడియా లాగానే మన పవన్ కళ్యాణ్ గారు కూడా గోడీ పర్సన్. ఓకే, ఆయన ఎందుకు గోడీ పర్సన్ అన్నామంటే, ఇప్పుడు వరుసన ఒక డిఫెన్స్ మినిస్టర్ ప్రెస్ మీట్లు పెట్టినట్టు పెట్టాడు 4 వరుసన. మరి పూంచ్ కోసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదుగా. పూంచ్లో జరిగిన షెల్లింగ్కు 15 మంది చచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదుగా, మాట్లాడలేదు వాళ్ళ కోసం. ఓకే, చూడండి, గోడీ మీడియా సైలెంట్ అయింది దీనికి. ఇది పూంచ్లో జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్. ఇదిగో ఇండియా ఎక్స్ వరల్డ్ న్యూస్ వాళ్ళు రాసిన ఒక న్యూస్ ఇది. ఇండియన్ ఆర్మీ సోల్జర్ మార్టైర్డ్, అంటే ఒక ఆర్మీ పర్సన్ కూడా చనిపోయాడు. 15 civilians lose their lives as Pakistani shells LOC villages in brutal ceasefire violation. Retaliation underway. ఇది పాకిస్తాన్ ఓడిదే ఏంటిది, ఈ న్యూస్ పాకిస్తాన్ ఓడిదేమో, ఏదో ఇండియాతో పాకిస్తాన్తో లేదండి, ఇంటర్నేషనల్ న్యూస్ తెలీదు. ఓకే, ఇదేదో సింబల్ చూస్తే పాకిస్తాన్ ఓడిది లాగా ఉంది. ఓకే, అది వాడు చెప్పారు. ఇప్పుడు దీని గురించి మన నేషనల్ ఛానళ్ళు, మీడియా వీళ్ళెవరు మాట్లాడట్లేదు. దీని గురించి ఎక్కువ మాట్లాడట్లా.
నాకు డౌట్ వచ్చింది, ఇదంతా ఫేక్ న్యూస్ ఏంటి, నిజంగా 15 మంది చనిపోయారా జమ్మూ కాశ్మీర్లో, నిజంగా షెల్లింగ్ జరిగిందా అని చూస్తే ఆల్ ఇండియా రేడియో వాళ్ళ పోస్ట్ చూసాం ఒకటి, వీళ్ళది ఇతను చనిపోయాడని చెప్పి ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది. దినేష్ కుమార్ సాక్రిఫైస్డ్ ఫర్ కంట్రీ వీఆర్ కన్ఫర్మింగ్ అని ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇది వాళ్ళ ఇదేదో ఉంది, వైట్ వీళ్ళ టీమ్ గ్రూప్ ఏదో ఉంది. ఓకే, వాళ్ళు పోస్ట్ చేశారు. అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ న్యూస్ దట్ దినేష్ కుమార్ సాక్రిఫైస్ ఎస్టర్డే. అదే షెల్లింగ్, పాకిస్తాన్ షెల్లింగ్లో దినేష్ కుమార్ చనిపోయాడు. అంతవరకు ఒక న్యూస్ వచ్చింది. దీని మీద మరి అదే గోడి మీడియా ఏం మాట్లాడలేదుగా, దాని గురించి మాట్లాడతలే. ఇదిగో చూడండి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వాళ్ళు పోస్ట్ చేస్తారు 15 killed 43 injured ఇన్ పాక్. ఆల్ ఇండియా రేడియో మన న్యూసే కదా, అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్ న్యూస్. 15 మంది 40 చనిపోయారు, 43 ఇంజ్యూర్డ్. పహల్గామ్ అటాక్లో మనం వాళ్ళని అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు కాల్పులు జరుగుతున్నాయి. రిటాలియేషన్లో 15 మంది చనిపోయారు. మరి దీని గురించి మాట్లాడాల. ఇది ఇతను ఏఎన్ఐ న్యూస్ అనేది కన్ఫర్మ్డ్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్. ఇది వాళ్ళు కన్ఫర్మ్డ్గా ఫేక్ న్యూస్ పెట్టరు. ఏఎన్ఐ న్యూస్ వాళ్ళు అతను ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎవరైతే ఎఫెక్ట్ అయ్యాడో అతను చెప్పిన స్టేట్మెంట్ ఇది చూడండి. అన్ ఇంజ్యూర్డ్ లోకల్ బరూద్దీన్ సేస్ పాకిస్తాన్ స్టార్టెడ్ వెరీ హెవీ షెల్లింగ్ అరౌండ్ 2:30 AM ఎర్లీ మార్నింగ్. నిన్న ఎర్లీ మార్నింగ్ 2:30కి పాకిస్తాన్ వాళ్ళు షెల్లింగ్ మొదలెట్టారట. సో వీ హ్యాడ్ టు ఫ్లీ, అక్కడి నుంచి పారిపోయారట చాలామంది జమ్మూ కాశ్మీర్ ఇండియన్స్. లెట్ ఇస్ నాట్ కాల్ దెమ్ యాజ్ జమ్మూ కాశ్మీరీస్, దే ఆర్ ఆల్సో ఇండియన్స్. ఓకే, ఇంతకుముందన్న స్వయం ప్రతిపత్తి ఉండేది జమ్మూ కాశ్మీర్కి. ఆర్టికల్ 370 లేపేసి ఇప్పుడు భారతదేశంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా భారతీయులని మోడీ గారు చేసినటువంటి కాబట్టి ఇప్పుడు దే ఆర్ 100% ఈక్వల్ టు ఇండియన్స్. నేను ఎలాగో వాళ్ళు అంతే, దే ఆర్ ఇండియన్స్, రైట్? ఇప్పుడు ఆ ఇండియన్స్ మీద అర్ధరాత్రి 2:30కి షెల్లింగ్ జరిగింది. 4 to వాళ్ళలో 4 houses వర్ బర్న్డ్. 4 ఇల్లులు కాల్చేశారట, కారులు కాల్చారట. బోత్ మై సన్ అండ్ ఐ ఆర్ ఇంజ్యూర్డ్, మై ఫ్యామిలీ ఈజ్ హీర్ అట్ జిఎంసి ఏదో హాస్పిటల్లో ఉన్నారు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ అస్ టు బీ, వీ వాంట్ పీస్, దేర్ షుడ్ బి పీస్ అని వీళ్ళకు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బార్డర్లో ఉన్నారు. ఈ బార్డర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రిస్క్ వీళ్ళకి. మన పహల్గామ్లో ముస్లిమ్స్ని వదిలేసి ఉండవచ్చు, ఆ పహల్గామ్ అప్పుడు ముస్లిమ్స్ని వదిలేశారు కాల్చకుండా. దానికి వ్యతిరేకంగా మన రిటాలియేషన్ మొదలెట్టింది, యుద్ధం చేశారు. మంచి పని చేశారు, మంచి పనే, టెర్రరిస్టులు లేకపోతే మంచి పనే, ఓకే మంచి పని చేశారు. బట్ వాళ్ళు ఊరుకోరు కదా, రిటాలియేషన్ మొదలెట్టింది. ఇప్పుడు ముస్లిమ్స్ సఫర్ అవుతారు. మోర్ దాన్ హిందూస్ ఆ ఏరియాలో, అంటే బోర్డర్లో షెల్లింగ్ జరిగితే జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్సే ఎక్కువగా సఫర్ అవుతారు, వాళ్ళే చనిపోతారు. వాళ్ళు ఆల్రెడీ 15 మంది చనిపోయారు. ఓకే, దీని గురించి కూడా మనం ఎంత ఈక్వల్గా, ఎంత అందరు కలిసి ఎలాగైతే 26 మంది భారతీయులు పహల్గామ్లో చనిపోయిన వాళ్ళ తరపున మాట్లాడాము, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన భారతీయుల గురించి కూడా మనం మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలి కదా అనేది నా వర్షన్ అదే. ఓకే, ది కాశ్మీరీ మానిటర్ అని వీళ్ళు పోస్ట్ చేసింది చూడండి. స్మోక్ రైజెస్ ఫ్రమ్ ది డ్యామేజ్డ్ రెసిడెన్షియల్ హౌసెస్ విచ్ గాట్ డ్యామేజ్డ్ ఇన్ పాకిస్తానీ షెల్లింగ్ ఫాలోయింగ్ ఇండియా స్ట్రైక్స్ ఆన్ పాకిస్తాన్ ఫర్ ద డెడ్లీ పహల్గామ్ అటాక్ ఎట్ సలాముద్దీన్ యూరి నియర్ LOC నార్త్ కాశ్మీర్ ఇన్ వెన్స్డే. వాట్ అన్ ఎయిర్ అని వీళ్ళు ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడతారు. ఇది ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు, ఈ పాకిస్తాన్ వాడు ఇంటర్నేషనల్ లా గురించి, హ్యుమానిటీ గురించి, మీరు మమ్మల్ని మీరేంటే సివిలియన్ సీజ్ ఫైర్ వైలేట్ చేశారు, మాకు అన్యాయం చేశారని ఏడ్చేవాళ్ళు. మరి ఇది షెల్లింగ్ ఎందుకు చేశాడు జమ్మూ కాశ్మీర్లో? అక్కడ వాళ్ళు ఓన్ ముస్లిమ్స్ని ఎందుకు చంపేస్తున్నాడు అంటే ఇప్పుడు అంతే, వాళ్ళు చెప్పినట్టు తింటే వాళ్ళ మతమే అంత ఉంటుందండి. వాళ్ళు చెప్పినట్టు తింటే వాళ్ళ మతపోలను వదిలేస్తారు, లేదంటే వాళ్ళ మతపోలు కూడా కాల్చేస్తారు. ఇప్పుడు ఆ చనిపోయిన 26 మందితో ఒక అతను గుర్రం, అతను ఆ గుర్రం మీద తీసుకొచ్చి ఒక ముస్లిం చంపేశాడు. ఎందుకు? అతను ఎదురు తిరిగాడు చంపేశారు. అంటే నువ్వు ఎదురు తిరిగితే ఇంక మతం పనిచేయదు. మతం ఎంతవరకు పనిచేసిద్ది అంటే నువ్వు చెప్పిన దానికి భజన చేసేంతవరకు నీ మతం పనిచేసిద్ది. నీ మతానికి ఎవడైనా వ్యతిరేకం పోయిందంటే వాళ్ళు ఓను మతం అని కూడా చంపేస్తారనమాట. అంతే కదా అర్థం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో లేపేశారు, అక్కడ గుర్రమాన్ని లేపేశారు. సో ఇదంతా ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు we all are united for one cause and we are unity అనేది ఇట్ షుడ్ బి ఫర్ ది ముస్లిమ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా. వాళ్ళ కోసం కూడా మనం యూనిటీగానే ఫైట్ చేయాలి. 100% we should be
విత్ దీస్ పీపుల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఏదైనా సహనం 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 అంటారు, గాంధేయవాదం అంటారు, మాకు సహనం నశించింది అంటున్నాడు పవన్ కళ్యాణ్. మాటలు చూసినాడు మన నవ్వుకోవటం తప్ప చేసేదేం లేదు. ఓకే, అతనికి ఇప్పుడు సహనం నశించింది. గాంధేయవాదము, సెక్యులర్ వాదము, శాంతి సమాధానము, గొడవలొద్దు అనేవాళ్ళు ఎన్నో హత్యలు వాళ్ళ కళ్ళ ముందు చూసి మొదలెట్టింది అది. ఇప్పుడు ఈయనకి నా సహనం నశించింది అన్నాడు. ఏది 1-2 హత్యలు జరిగితే ఈయనకి సహనం నశించింది. శాంతివాదాన్ని కోరుకున్న వాళ్ళు కొన్ని వందల హత్యలు కళ్ళ ముందు చూశారు. ఇప్పుడు మహాత్మా గాంధీ లాంటి వాడు ఏమంటారు దాన్ని, నాన్ వైలెన్స్, అహింసవాదం ఎందుకు ఎత్తుకున్నారంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింసవాదం ఎందుకు ఎత్తుకున్నారంటే, ఆయన కళ్ళ ముందు చాలామంది బ్రిటిష్ వాళ్ళు చంపేశారు ప్రజల్ని, సామాన్య ప్రజల్ని. మహాత్మా గాంధీ కళ్ళ ముందు వేల మంది చచ్చిపోయారు. ఈ ఉప్పు సత్యాగ్రహం కానీ అక్కడ కానీ తోటాలు పెట్టి కాలుస్తూ ఉంటే తన కళ్ళ ముందు చనిపోయారండి వాళ్ళందరూ. అరే ఇది హింస అనేది ఇంకా చంపేసింది మనుషులని అహింసవాదం ఎత్తుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే అహింసవాదులు, సెక్యులర్ వాదం, హింస వద్దు, గొడవ వద్దురా అనే వాళ్ళు ఏంటంటే, దే సెన్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకే వీళ్ళందరూ అహింసని, శాంతిని కోరుకుంటున్నారు అంతా. మా బ్లడ్ బాయిల్ అయింది, మేము సహనం నశించింది అన్నావు. ఎస్, సహనం నశించింది, టెర్రరిస్టులు లేపేసావు, కరెక్ట్. అదంతటితో ఆపలేదు కదా. ఇప్పుడు షెల్లింగ్ చేశాడు, అక్కడ 15 మంది ముస్లింలు చనిపోయారు. యుద్ధం వచ్చినప్పుడు కొంతమంది ఎక్కడో వేస్తారో తెలీదు, మనోళ్ళు లాహోర్ మీద వేస్తారు, వాళ్ళు ఢిల్లీ మీద వేస్తారు, మనోళ్ళు వేరే సిటీ మీద వేస్తారు పాకిస్తాన్లో, వాళ్ళు తీసుకొచ్చి బెంగళూరు, హైదరాబాద్ మీద వేస్తారు. ఎంతమంది ప్రాణాలు పోవాలో మనకే తెలియదు. ఓకే, బట్ దే షుడ్ బి ఎన్ ఎండ్ ఫర్ ఇట్. మేము అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం, యుద్ధం చేయండి, సరే ప్రాణాలు పోయినా యుద్ధం చేయండి అని ఎందుకు అంటున్నామంటే, దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇద్దరికి తెలియాలి దాని ఎఫెక్ట్ అనేది. హింసను కోరుకునేది ఇద్దరికి తెలియాలి. ఒకటి, హింసను కోరుకుంటున్న టెర్రరిస్టులకి తెలియాలి దాని బాధ ఏందో. నేను చూసాను ఏంటంటే, అతని పేరేంటే ముజాహిద్దీన్కి సంబంధించిన ఎవరో ఒక అతను, తన ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 10 మంది చనిపోయారట, చెల్లెళ్ళు వాళ్ళందరూ చనిపోయారు, ఒక టెర్రరిస్ట్. ఓకే, చనిపోయారని నేను నేషనల్ న్యూస్లో చూసాను, ఇంటర్నేషనల్ న్యూస్లో చూసాను. నేను ఇప్పుడు నేషనల్ న్యూస్ చూడాలన్నా నాకు డౌట్ వస్తుంది. ట్విట్టర్లోకి వెళ్ళాలన్నా, నేషనల్ న్యూస్ చూడాలన్నా నాకు డౌట్ వస్తుంది, ఎంతవరకు వీళ్ళు కరెక్ట్ చెప్తారని. అందుకని ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తున్నా పోయే. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది ఎంత చెప్పరు, వాళ్ళకి ఎంత పాయింట్ ఉన్న వరకు చెప్తారని నేను ఇంటర్నేషనల్ న్యూస్లో చూసా. అతను ఎవరో టెర్రరిస్ట్కి సంబంధించిన వాళ్ళు చనిపోయారని. ఇప్పుడు వాడికి అర్థమైంది దాని బాధ ఏంటి. ఒక టెర్రరిజం వల్ల తన సొంత మెంబర్సు, ఫ్యామిలీ మెంబర్సు, చెల్లెలు, బామర్ది, అక్క, చెల్లెలు చనిపోతే బాధ ఏంటి అనేది ఆ టెర్రరిస్ట్కి ఇప్పటికి అర్థమై ఉంటుంది, ఇప్పుడు మనం లేపేసిన తర్వాత. ఓకే, అలాగే ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత దాని వచ్చే నష్టాలు ఏంటి ఏమనేది ఈ హింసను కోరుకునే వాళ్ళకి కూడా అర్థమైద్ది. పవన్ కళ్యాణ్ వాళ్ళకి అది అర్థమయ్యేంత వరకు, తన నష్టం తెలిసేంత వరకు, హింస వల్ల వచ్చేటువంటి నష్టం ఏందని పవన్ కళ్యాణ్కి అర్థమయ్యేంత వరకు నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది, నా సహనం నశించింది అంటాడు అతను. ఎందుకంటే హీ డి నాట్ లూజ్ ఎనీథింగ్. ఎవరు లూజ్ అయ్యారు? గాంధీ కళ్ళ ముందు వేల మంది చచ్చిపోయారు కూడా అతని అహింస అన్నాడు. వద్దురా బాబు, ఇంతమంది చచ్చిపోతున్నారు, రక్తం పారుతుంది ఇక్కడ. ఈ కాంగ్రెస్ వాళ్ళు, సెక్యులర్ వాదులు వీళ్ళందరూ అహింస అని ఎందుకు హింస వద్దు అహింస అని ఎందుకు అన్నారంటే, వాళ్ళ కళ్ళ ముందు చూశారు. ఇప్పుడు ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం చేసింది కాంగ్రెస్ వాళ్ళే కదండి, ఫ్రీడమ్ ఫైట్ చేసింది వాళ్ళే, ప్రాణాలు పోగొట్టుకుంది వాళ్ళే. కాబట్టి వాళ్ళు చూశారు కళ్ళ ముందు, వద్దురవై గొడవలని చెప్పి అహింస కోరుకున్నారు. మీరు ఇప్పుడు బీజేపీ 1980sలోనే బీజేపీ పెట్టుకున్నారు పార్టీ. అక్కడి నుంచి స్లోగా వీళ్ళు డెవలప్ అవుతూ ఒక మతాన్ని పట్టుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కొత్తగా ఉంది, వీళ్ళకి ఇంకా తెలియలేదు, హింస వల్ల వచ్చే నష్టం వీళ్ళకి ఇంకా తెలియలేదు. కాబట్టి వీళ్ళు హింసను కోరుకుంటున్నారు, మనం చేసేది ఏం లేదు. ఓకే, దాని ఎఫెక్ట్ తెలిసిద్ది. సో లెట్ us ఫైట్ విత్ పాకిస్తాన్. అండ్ ఏది జరిగితే అది జరిగింది, పాకిస్తాన్తో యుద్ధం చేయండి అని మేము కూడా కోరుకుంటాం అంతే. థ్యాంక్ యూ, నమస్కారం.